హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కాబోతున్నారా? ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారా? లేదా తన తాత ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పి తాను అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు, ఇంకెన్నో ఆశలు, వీటన్నిటికీ కూడా ఇవాళ జూనియర్ ఎన్టీ రామారావు అధికార కార్యాలయం చెక్ పెట్టేలా అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఆ అనౌన్స్మెంట్లోన ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాలపైన ఎలాంటి ఆసక్తి లేదు అని ప్రకటన వెలువడింది. అయితే ఇక్కడ కొద్దిగా ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రస్తుతం రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు. ఈ వాక్యంలోన ప్రస్తుతం అనే పదం ఉంది. ప్రస్తుతం ఆసక్తి లేదు అంటే ఆ తర్వాత ఆసక్తి రావచ్చా? గతంలో ఆసక్తి ఉండేదా? ఇవన్నీ కూడా కొత్త అనుమానాలు పుట్టుకొచ్చేలాగా ఉన్నాయి. కాబట్టి ప్రకటన సారాంశాన్ని చెప్పే ముందు అసలు ఈ ప్రకటన ఇలా వెలువడడానికి వెనక ఏ రాజకీయం జరిగి ఉంటుంది? రాజకీయాలపైన ప్రవేశం ఉంది అనేటువంటి ప్రకటన వెలువడుతుందేమోనని అభిమానులు కొండంత ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉంటే అలాంటిది ఏమీ లేదు. అసలు ఇలాంటి ప్రకటనకు జూలై 18న ఏదో ప్రకటన వెలువడబోతోందట అనేటువంటి ప్రకటనకు సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము అఫీషియల్గా ప్రకటించేంత వరకు ఎవరు కూడా తొందరపాటుగా ఏ ప్రకటనలు చేయొద్దండి అని జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్ ఆఫీస్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు చర్చ అంతా మరో కోణంలో సాగుతోంది. ఏంటి అంటే చర్చ ఆగట్లేదు. ఇంతకుముందేమో ఆయన రాజకీయ రంగ ప్రవేశం గ్యారంటీ, రాజకీయ పొలిటికల్ ఎంట్రీ గ్యారంటీ అనేటువంటి ప్రకటనలు వెలువడుతూ ఉంటే ఇప్పుడు ఏమైపోయింది? అది కాస్త టర్న్ తీసుకొని ఇప్పుడే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వరట అంటే ఏంటి, తర్వాత ఇస్తారా అని అంటే మరికొంతమంది ఉత్సాహంతోన జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వెనుకడుగేశారు? ఆయన ఎందుకు తగ్గారు? భయపడ్డారా? ఎవరిని చూసి భయపడ్డారు? పోనీ ఎవరైనా భయపెట్టారా? అలా అంటే ఎవరు భయపెట్టారు? ఇలాంటి కొత్త ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతూ ఉన్నాయి. మరి ఎందుకు ఈ ఒక్క ఎన్టీఆర్ చుట్టూ ఇన్ని గాసిప్స్, ఇన్ని ప్రకటనలు, ఇన్ని అనుమానాలు, ఇన్ని పెడార్థాలు ఎందుకు అంటే, ఆయన రాజకీయ కుటుంబం వారసత్వాన్ని తీసుకున్నవాడు కాబట్టి, తన తాత ఎన్టీఆర్ కాబట్టి, ఆయన ఆల్రెడీ ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు కాబట్టి 2009లోన ఈయన స్వయాన తెలుగుదేశం పార్టీ బాధ్యతలు, ప్రచార బాధ్యతలు భుజానికి వేసుకొని ప్రచారం కూడా చేసేశారు కాబట్టే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయంగా ఏమైనా ప్రవేశం చేస్తారా అని అందరూ కూడా హైపోథికేటెడ్గా అంచనా వేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఉత్తి పుణ్యానికే ఎవరు కూడా ప్రచారం చేయరు. ఉత్తి పుణ్యానికే ఎవరు కూడా అనవసరంగా ఆలోచించరు, ఊహాపోహలు పెంచుకోరు. అలా పెంచుకోవడానికి ఏదో ఒక బేస్ ఉంటుంది. ఆ బేస్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బేస్ ఏంటి? పొలిటికల్ ఎంట్రీ చేయడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఎవరెవరో రాజకీయ పార్టీలు పెడుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు పెట్టకూడదు? తప్పేముంది? తమిళనాట నటుడు విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టారు. ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా ఏకపక్షాన అంటే ఒంటరిగా వెళ్ళారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన అధికారాన్ని కూడా చేజిక్కించుకొని ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు. మరి విజయ్ ముఖ్యమంత్రి కాగా లేనిది జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కాకూడదు? ఆయనకేం తక్కువ? ఆయనకు రాజకీయమైనటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయి. అభినివేశం కూడా ఉంది. పైగా మాస్ ఫాలోయింగ్ ఉంది. ఒక నటుడిగా మంచి గుర్తింపు కూడా ఉంది. పైగా రాజకీయ వారసత్వం కూడా ఉంది. అన్నిటికీ మించి వాళ్ళ తాత ఎన్టీఆర్ ఆయన పార్టీ పెట్టారు. అలాంటప్పుడు ఇలా ఆలోచించుకోవడంలో తప్పేముందంటే నిజంగా తప్పేమీ లేదు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్కు ఆ ఉద్దేశం లేదు అని ఆయనే చెప్పారు. లేదా ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన అఫీషియల్గా వెలువడింది. ఏంటి కథాకమామిష్? ఇంతకు జూనియర్ ఎన్టీఆర్ మనసులో మాట ఏంటి? ఆయన మనసులో మాటను చాలామంది ఎందుకు వక్రీకరించారంటే, ఇప్పటిదాకా ఆయన చెప్పకపోవడం వల్లే అందరూ వక్రీకరించారు. తొలినాడే ఆయన చెప్పి ఉంటే జూలై 18 అనేటువంటి ప్రస్తావన వచ్చేది కాదు. మీడియాలో ఇంత జోరుగా ఈ విషయం హల్చల్ చేసేది కూడా కాదు కదా. సో
ఇక్కడ ఏంటి అంటే రా ఎన్టీఆర్ లేదా ఊరువాడ ఈ సంస్థతోన ఈ ప్రకటనతోన మనకు ఎలాంటి సంబంధం లేదని, జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన కార్యాలయం కానీ ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ ఆఫీస్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇంతకుముందు జూలై 18న ఖచ్చితంగా ఒక కార్యక్రమం ఉండబోతోంది, ఊరువాడ కార్యక్రమం ఉండబోతోంది అని రా ఎన్టీఆర్ అనేటువంటి ఒక సంస్థ నుంచి ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన విస్ఫోటంలాగా వెలువడింది. చాలామంది గగ్గోరు పెట్టేశారు. బహుశా చాలామంది గుండెల్లో రైళ్లు కూడా పరిగెత్తుంటాయి. జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తున్నారట, మళ్ళీ ఆయన వస్తే మిగిలిన వాళ్ళకి ఎందుకు గుండెలో రైళ్లు పరిగెత్తాలి అంటే, మళ్ళీ ఆయన ప్రత్యర్థి పార్టీ ఏదై ఉంటుంది? ఒకవేళ తెలుగుదేశం ఆయన పార్టీ అనుకుంటే ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ కావాలి కదా, మళ్ళీ ఆ పార్టీ ఏమి కిమ్మనలేదు. కానీ కొంతమందికి సహజంగానే గుబులు పుట్టి ఉండవచ్చు, ముఖ్యంగా ప్రస్తుత తెలుగుదేశంలో నాయకులకు. ఎందుకంటే కావలసిగా వాంటెడ్గా ఎన్టీఆర్ని రాజకీయాల వైపు రానివ్వకుండా పక్కకు తోసేశారు, ఆయన సైడ్ చేసేశారు అన్న ఒక మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. లేదు అంటే 2009లోన ఆయన పొలిటికల్ ప్రచారం చేసినప్పుడే ఆయన కాస్త చక్కగా ఎంట్రీ కనుక ఇచ్చి ఉండింటే ఆయన తెలుగుదేశంలో క్రియాశీలక కార్యకర్తల ఇప్పటికీ ఉండేవారేమో, ఆయనకు ఒక పొలిటికల్ ఎంటిటీ వచ్చి ఉండేదేమో. కానీ దాన్ని అదే పనిగా ఇంటెన్షనల్గా ఆయన పక్కను తప్పించేశారు. ఆయన తప్పించారు కాబట్టే నిజమైన వారసులు కాకుండా వేరే వాళ్ళు మేము వారసులు అనుకుని వచ్చారు. ఓకే, నారా లోకేష్ కూడా ఎన్టీఆర్కు వారసుడే, సీనియర్ ఎన్టీఆర్కు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా వారసుడే కదా, ఆయనేం బయటవాడు కాదు కదా. మళ్ళీ ఆయన ఎందుకు రాజకీయ అరంగేట్రం చేయకూడదు అంటే అక్కడే ఉంది తిరకాసు, అక్కడే ఉంది రహస్యం. సో ఎవరు చక్కం తిప్పారు, ఎవరు అడ్డు వేశారో తెలియదు. కానీ మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ స్వయాన తన కార్యాలయం నుంచి ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. ఇవేమీ నమ్మకండి, ప్రస్తుతం మళ్ళీ నేను చెప్తున్నాను, ప్రస్తుతం నాకు రాజకీయాలపైన ఆసక్తి లేదు అని ఆయన అన్నారంటే గతంలో ఏదో ఆసక్తి ఉండేదేమో, ఆ తర్వాత ఆసక్తి వస్తుందేమో, ఇప్పుడు ఆసక్తి లేదంటే అని మనం ఇన్ బిట్వీన్ లైన్స్ అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది. సో ఎన్టీఆర్ ఆఫీస్ అధికారికంగా ఏం స్పష్టం చేసిందంటే జూలై 18న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ అభిమాన సంఘాలు మరియు టీం, అంటే వస్తున్న వార్తల్ని ఆయన అభిమాన సంఘాలు మరియు ఆయన టీం, అఫీషియల్ టీం దాన్ని ఖండించింది. ఈ ప్రకటనలు మొత్తం కూడా అవాస్తవం, ఎవరో కాస్త అత్యుత్సాహంతో చేసినటువంటి ప్రకటన మాత్రమే అని. కానీ ఇంత కార్చిచ్చులాగా ఈ ప్రకటన వెలువడి వ్యాపించేదాకా మళ్ళీ ఎందుకు అఫీషియల్గా వాళ్ళందరూ ఊరుకున్నారు? గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలోన ఊపేస్తూ ఉంటే ఈ వార్త దవాననంలో వ్యాపించిపోతూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి చిలవలు పలవలుగా అని అనుకోవచ్చు కాక ఇన్ని వార్తలు, ఇన్ని వీడియోలు ఇవన్నీ వస్తూ ఉంటే మరి అటువైపు నుంచి ప్రకటన ఎందుకు ఆలస్యమయ్యింది? ఈ విషయం ఆయన దాకా చేరవేయడానికి ఎవరైనా ఆలస్యం చేశారా? మరి అలాంటప్పుడు చెప్పడం ఆలస్యమైనప్పుడు అనుకునే వాళ్ళు 1,00,000 అనుకుంటారు, అందులో తప్పేముంది అనుకునే వాదన కూడా ఇప్పుడు మనకు వెలువడుతూ ఉంది. సో ఆయన అభిమాన సంఘాలు మరియు టీం పూర్తిగా ఖండించాయి. ప్రస్తుతం ఆయనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేస్తూ ఒక వీడియోను, అంటే ఒక అఫీషియల్ ప్రకటనను విడుదల చేశారు. దాన్ని ఇప్పుడు అఫీషియల్గా చాలా యూట్యూబ్లోన వస్తూ ఉంది. సో ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ సినిమా షూటింగ్లో తలమునకలై ఉన్నారు. ఈ సినిమాను 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్టు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించేశారు కూడా. కాబట్టి రా సంస్థతో కానీ, ఆ సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలతో కానీ ఎలాంటి సంబంధం జూనియర్ ఎన్టీఆర్కు లేదా ఆయన కార్యాలయానికి లేదు అని వాళ్ళు స్పష్టం చేశారు. కాబట్టి రా ఎన్టీఆర్ పేరుతో వచ్చిన ప్రకటన ఇప్పుడు పూర్తి స్థాయిలో అబద్ధమని మనం అనుకోవాలా, లేదా మిస్ఇంటర్ప్రిటేషన్ అని అనుకోవాలా, లేదా రా ఎన్టీఆర్ ప్రకటన వెలువడిన తర్వాత దాని పరిణామాలు చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కాస్త వెనుకడుగు వేశారని అనుకోవాలి. ఒకవేళ అది ఇబ్బందికరము అని ఉంటే ఈ పాటికే ఆయన అడ్డుకొని ఉండవలసింది. కానీ ఆయన ఆ పని చేయలేదు.
ఇంత దాకా దాన్ని అంటే కాస్త పోనిచ్చి వ్యవహారాన్ని కొద్ది దూరం పోనిచ్చిన తర్వాత ఎదుటి వ్యక్తుల మానసిక స్థితిగతులన్నీ కూడా తెలుసుకొని రియాక్షన్స్ ఎందుకంటే చాలామంది రియాక్ట్ అయిపోయారు. ఎన్టీఆర్ ఎలా వస్తారు, ఆయన రాజకీయాల్లోకి ఎలా వస్తారు, ఆయన ఎలా రాణిస్తారు, ఆయన అప్పుడు స్పందించాడా, ఇప్పుడు స్పందించాడా, ఇంకొకసారి స్పందించారా అని పలు దఫాలుగా అనాలిసిస్ అని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తాపీగా ఎన్టీఆర్ అఫీషియల్గా లేదు నేను ఇప్పుడే రావట్లేదు అని చెప్పేశాను. అంటే చావు కబురు కాస్త చల్లగా చెప్పారనమాట. జూనియర్ ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదా ఆయన పేరుతో ప్రకటనలు చేసే అధికారం ఎవరికీ లేదని కార్యాలయం ఇప్పుడు తేల్చి చెప్పింది. అభిమానులు ఎటువంటి అనధికార సమాచారాన్ని నమ్మవద్దని, ఏదైనా అధికారిక సమాచారం జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచే నేరుగా వస్తుంది అని వాళ్ళు ఇప్పుడు స్పష్టీకరించారు. కొంతమంది సోషల్ మీడియాలోన రా ఎన్టీఆర్ పేరుతో నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో సేవాయజ్ఞం చేస్తున్నామని, 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ గందరగోళానికి చెక్ పెట్టడానికి, ఫుల్ స్టాప్ పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ తరఫున ఇవాళ అఫీషియల్గా అనౌన్స్మెంట్ వెలువడింది. కాబట్టి జూలై 18న భూమి బద్దలు కాదు, సంచలనాలేమి పుట్టవు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ భూకంపం ఏమీ రాదు. ఎందుకంటే ఆ భూకంపం వస్తుందో రాదో, వస్తుంది అనుకుంటే అబ్బే అవన్నీ ఏమి లేదని సాక్షాత్ ఎన్టీఆర్ గారే చెక్ పెట్టేశారు. చూద్దాం, ప్రస్తుతానికి ఆయన చెక్ పెట్టారు. ఇది కమా అనుకోవాలి, ఇది ఫుల్ స్టాప్ కాదు, జస్ట్ ఇట్ ఈస్ ఎ కమా, విరామం, స్వల్ప విరామం మాత్రమే. ఎప్పటికైనా సరే ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాల్లోన ప్రవేశించేటువంటి సమయం, సందర్భం, అవకాశాలు అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయని ఆయన అభిమానులే కాదు, రాజకీయ పరిశీలకులు, పొలిటికల్ అనలిస్టులు కూడా పదే చెప్తున్నారు. చూద్దాం, ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏది కూడా పూర్తి నిజము కాదు, పూర్తి అబద్ధం కాదు. అబద్ధం అనుకున్నవన్నీ నిజమయ్యాయి, నిజాలు అనుకున్నవన్నీ కాస్త అబద్ధాలు అయిపోయాయి. ఏది ఏమైనా జరగవచ్చు. ప్రస్తుతానికైతే ఇది సమాచారం. ఇదండి విషయం. దట్స్ ఆల్.